నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్దమైన గొంతెమ్మ కోరికలు కొడతలేరు. న్యాయబద్ధ డిమాండ్ నడితే కూడా నువ్వు మాట్లాడకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నల్గొండ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికులకు అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాథలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకుండి. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మీరు, సకల జన సమావేశపడతారు, ఉవ్వెత్తులు లేచిన మీరు, పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెంతో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాథలవుతాయి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందేస్తారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టే చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్దం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందేస్తారు. మీ కుటుంబాలు అనాథలు కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలుకు పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయహస్తంగా ఓటేస్తారు. మీ నెత్తి మీద చేయి అంతా హస్తం తీసుకొచ్చి పెట్టారు. అది బస్ మాస్టర్ హస్తం లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తి మీద మీకే పెట్టండి అయిపోయి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి. ఓటు వేసే ముందు ఆలోచించాలని వాడిని నమ్మద్దనా. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి. ఇవాళ హిమాచల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే నిన్న చర్చలు చర్చలు అంటే ఫస్ట్ ఏమో ఐఏఎస్తో కమిటీ అన్నాడు. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? సారీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? అప్పుడు మాట్లాడు. సమ్మె సాధించాక ఇక చూడు సమ్మె చర్చలకు అంటారు. ఐఏఎస్ కమిటీ అయిపోయింది, మంత్రుల కమిటీ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇక ఈ కమిటీలో పెడుతుని కాలయాపన ఇస్తారు. దాని కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే, నువ్వు మేనిఫెస్టో పెట్టినావు కదా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు ఇవ్వాలా? ఎంతమంది కార్మికులు తెలుసు, ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలో తెలుసు, ఎంత బడ్జెట్ కేటాయించాలో తెలిసినప్పుడు మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు? ఈ ఒక్కరోజు గొంతమ్మ కోరిన విషయం కాదు అది. చాలా రోజులు వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్టు మిమ్మల్ని మోటేస్తే మీరు కూడా మన కమిటీలు పెడుతుని కాలయాపన చేస్తున్నారు. ఏం చర్చలు, దేనికోసం చర్చలు చెప్పరా నాకు? దీని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల స్థాయి నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత మాయకులు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే. ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తే రావు నాకు తెలిసి. నెలకు 1 కోటి కూడా రావు. దీంతో కార్మికులు ఏమో ఎక్కడ పుట్టాలు కూడా మనకి రావు. పుట్టాలు వండుకోవడానికి, బట్టలు వండుకోవడానికి మనకి రావు అవి. దీనికి బ్రేకింగ్ కూడా బ్రేకింగ్ ఇచ్చారు పాపం. మంత్రులు అట వాళ్ళ జీతం 50% శాలరీ ఇస్తారట. మీ జీతం ఎంత, మీ శాలరీ ఎంత? దేని పనికి వస్తాయి అవి? ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. ఇలా బెంగాల్ ఎలక్షన్ ఖర్చు తెలంగాణ నుంచి పోతున్నాయి. కర్ణాటక దుకాణం బంద్ అయిపోయి ఇస్తలేనే, ఇది ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ఢిల్లీకి, బెంగాల్ కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతున్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి. ఈ పెన్షన్ వాళ్ళకి పైసలు ఏమాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ కదే, హిమాచల్ జనాభా ఎంత? హైదరాబాద్ లో సగం జనాభా లేదు. 1,00,000 కోట్ల పేయించాడ హిమాచల్. కర్ణాటక పరిస్థితి అదే, ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు. అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు నిలిపోతాయి. మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టీం ఏర్పడి, మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిరా. దానికెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు సరిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం. ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం. కానీ ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్య చేసుకుంటే మాత్రం మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు. నువ్వు
ఎంతమంది బలైతే ఇలా బీఆర్ఎస్ పార్టీ దరిద్ర ప్రభుత్వము ఎంతమంది బలి తీసుకున్నది. ఇప్పుడు కూడా మీ జీతాలు కట్ చేస్తాం, ఉద్యోగం తొలగిస్తాం. ఆ డ్రైవర్లను పెట్టారు, నా కన్మెల్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి లైసెన్సులు లేవు, వాళ్ళకు శిక్షణ లేదు, నడుపుతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. గింత ఘోరమా గింత పరిస్థితి అవ్వలేదు. పరిస్థితి నువ్వు మేనిఫెస్టో పెట్టిందే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయబద్దమైన డిమాండ్లకు, వాళ్ళు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వారి యొక్క ఆదేశం మేరకు నేను నర్సంపేటలో శంకర్ గౌడ్ యొక్క అంతిమయాత్రలో పాల్గొనడానికి నేను బయలుదేరుతున్నా. ఎట్టి బస్సులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అగ్రెసివ్ అవ్వండి. ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే. నీ కమిటీలు గిమిటీలు పోయి నువ్వు మనిషి ఎక్కడైనా పెట్టుకో, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా చర్చల